సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉండడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఎన్నిక లాంఛనం కానుంది. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో ఉన్న ఉపసంహరణ గడువు ముగిసేలోపు విత్డ్రా చేసుకుంటారని సమాచారం. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. దీంతో అఖిలప్రియ ఎన్నిక లాంఛనం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, అఖిలప్రియ ఎన్నిక లాంఛనమే అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం సంబంధించి ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రధాన పార్టీలు ఈ పోటీలో పాల్గొనకపోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి భూమా అఖిలప్రియ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇండిపెండెంట్ గా మౌనిక, గంగాధర్ రెడ్డి, చెంటి, కమలం విజయలక్ష్మి, అదేవిధంగా ఆఖరి క్షణంలో ఈ చాకలి పుల్లయ్య, ఈ గోస్వాడ మండలం చెందిన చాకలి పుల్లయ్య సంబంధించిన నామినేషన్ వేయడానికి ప్రాసెసింగ్ జరుగుతుంది. పూర్తిగా చూసుకుంటే ఈ రోజు ఆఖరి రోజు కావడం చేత ఆఖరి రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వరకు టీడీపీ నిన్నే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ పోటీలో ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిని బట్టి చూస్తుంటే ఈ అఖిలప్రియ యొక్క ఎన్నిక ఖచ్చితంగా ఏకగ్రీవం కానున్నదని చెప్పవచ్చు. గౌతమి, థ్యాంక్ యూ లోకేష్.